చెరువులో ఉన్నాము. స్వర్ణాల చెరువులోకి వచ్చిన తర్వాత ఇక్కడ రొట్టెల మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. రొట్టెల పండుగకు లక్షలాది మంది భక్తులు అయితే విచ్చేస్తూ ఉంటారు. అయితే రొట్టెలు ఎలా పట్టుకోవాలి అనేటువంటి విషయంపై మనం స్వర్ణాల చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో పాటు హయాత్ బాబా ఉన్నారు, వారిని అడుగుదాం. ఈ రొట్టెలు ఇక్కడికి వచ్చి పట్టుకుంటూ ఉంటారు కదా, దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా, ఎలా పట్టుకుంటారు ఏంటనేది? ముందుగా ఇది భక్తులు క్రియేట్ చేసుకున్నటువంటి ఫెస్టివల్ అన్నమాట. ఇది వారు ఏమంటే ఒకరిని ఒకరు కోరికలు తీరినాయని చెప్పేసి తీరిన వారి కోరికల వారి వద్ద నుంచి ఎవరైతే కోరికలు కోరుకుంటారో వారు తీసుకోవడము మొదలుపెట్టినటువంటి ఈ యొక్క మొక్కుబడి రొట్టెల పండగ అన్నమాట. కాబట్టి దీన్ని ఏమంటే మా చిన్నప్పుడు ఏమంటే మహిళలు అంటే వారి కోరికలు ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉంటే, అదేవిధంగా వాళ్ళ కోరికలు ఉంటే ఉద్యోగం అని చెప్పేసి, అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలంటే, ఇంకేమంటే పిల్లలకి పెళ్ళిళ్ళు జరగలేదంటే ఇంకా అభివృద్ధి అని చెప్పేసి సంతానం రొట్టె చాలా ఇలాంటి రొట్టెలు ఏమంటే వాళ్ళ కోరికలు కోరుకొని ఇక్కడికి వస్తారు. కోరికలు కోరే ముందు ఏమంటే ఎలాంటి రొట్టె ఉండదు. ఎవరైతే కోరికలు తీర్చుకున్న వారు ఉంటారో వారి వద్ద ఉండే రొట్టెను ఒక ముక్క తీసుకొని వారు కోరుకొని తింటారు. తినేసి మాకు ఈ కోరిక కానీ పూర్తి అయితే మేము వచ్చే సంవత్సరము రొట్టె వదులుతాము అని చెప్పేసి కోరుకొని వెళ్తారు. నెక్స్ట్ ఇయర్కి వాళ్ళ కోరిక పూర్తి అయిపోతే వారు ఇంటి నుంచి రొట్టె తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకొక కోరిక ఉంటుంది. ఒక సపోజు ఇల్లు కట్టుకోవాలనే కోరిక తీరిపోయిన తర్వాత ఆ గృహ రొట్టె అని చెప్పేసి తీసుకొని వస్తారనమాట. వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా ఒక కోరిక ఉంటుంది, అమ్మాయికి పెళ్ళి కావాలా అని. ఆ పెళ్ళి రొట్టె మాకు కావాలి అని చెప్పి వీళ్ళు ఈ గృహ రొట్టె ఏదైతే ఇల్లు కట్టుకొని కోరిక పూర్తి అయిపోతుందో ఆ రొట్టె తీసుకుని వీళ్ళు ఈ చెరువులోకి వస్తే అక్కడే ఎవరైతే సంతానము అదే పెళ్లి రొట్టె పెళ్లి అయిపోయిన వారు ఉంటారు కదా, వారు పెళ్లి రొట్టె తీసుకొని వారికి గృహ రొట్టె అవసరం ఉంటుంది. అప్పుడు వాళ్ళు వచ్చేసి వీళ్ళిద్దరితో మాట్లాడుకుంటారు. మీ దగ్గర ఏం రొట్టె ఉంది అంటే మా దగ్గర గృహ రొట్టె ఉంది అంటే, మా దగ్గర పెళ్లి రొట్టె ఉంది అంటే ఆ పెళ్లి రొట్టె మాకు కావాలండి, గృహ రొట్టె మేము మీకు ఇస్తామని చెప్పేసి ఈ విధంగా కాన్వర్జేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత వారు ఇద్దరు ఏం చేస్తారంటే ఆ రెండు కుటుంబాలు కానివ్వండి, ఆ ఇద్దరు మహిళలు కానివ్వండి చెరువు లోపలికి దిగి వారేం చేస్తారంటే 1.5 అడుగు లోతు అంటే మోకాళ్ళ లోతు చెరువులోకి దిగేసి వారు కోరికలు కోరుకొని ఈ రొట్టె వారికి ఇవ్వడము, వారి రొట్టె వీరు తీసుకోవడము జరుగుద్ది. ఈ విధంగా ఏమంటే ఎవరైతే కోరికలు తీరిన ఉంటారో వారు అన్నమాట. కోరికలు మొట్టమొదటిసారిగా కోరికలు కోరుకునే వాళ్ళకి ఇంతకు ముందు చెప్పినట్టు ఎవరి దగ్గర ఉంటే ఆ రొట్టె ఉంటుందో అది ఒక ముక్క తీసుకొని మొదటిసారి అన్నమాట. అది రెండోసారి అనేది నేను ఇప్పుడు చెప్పినట్టు మార్చుకుంటారు. అయితే ఎట్లా ఉంటుంది ప్రక్రియ, ఎలా ఉంటుంది ఒకసారి? అదే చెరువులో ఉన్నాము. స్వర్ణాల చెరువులోకి వచ్చిన తర్వాత ఇక్కడ రొట్టెల మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది ప్రాసెస్ మామూలుగా? ఇక్కడ ఎట్లా ఉంటుందంటే లేడీస్ ఏమంటే బయట ఉంటది కదా, ఈ బయటని ఇట్లాగా తీసుకొని ఈ బయటలో పెట్టుకుంటారు. ఈ బయటలో ఈ విధంగా పెట్టుకొని వారి వద్ద కూడా ఒకటి ఉంటది రొట్టె. ఓకే, ఎదురుగుండా ఇదే రొట్టె అనుకుందాం. ఓకే, ఇదే రొట్టె అనుకుందాము. ఈ విధంగా రొట్టెని తీసుకొని వాళ్ళు ఇట్లా ఈ విధంగా కిందకి వంగి అంటే ఒక వినయంగా ఏమంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది వాళ్ళకి ఇస్తారనమాట. ఈ విధంగా ఇచ్చేస్తారనమాట. వారిది ఏమంటే వీళ్ళు తీసుకుంటారు. సేమ్ నేను చూపించినట్టు మీరు కూడా ఒకవేళ ఇప్పుడు మేమిద్దరు మహిళలు అయితే ఆ విధంగా ఏమంటే ఈ పైటలో నుంచి ఈ విధంగా
తీసుకుంటారు. జెంట్స్ ఉంటే చేతుల మీదుగానే మార్చుకుంటారు అన్నమాట. ఇప్పుడు మీరు నాకు ఇస్తున్నారు, ఈ విధంగా మేము తీసుకుంటాం అన్నమాట. సో లేడీస్ అయితే పైట కప్పుకొని పైటలో పెట్టిస్తారు, జెంట్స్ అంటే చేతుల మీదుగానే మారుస్తారు. అసలు జెంట్స్ అయితే లేరు దీంట్లో, లేడీస్ జరుగుతుంది. తర్వాత యాడ్ అయిపోయారు జెంట్స్, యాడ్ అయిపోయేసి ఫ్యామిలీలుగా వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది అయితే జెంట్స్ వచ్చేసి మాకు కావాలి అని చెప్పేసి వాడు తీసుకుంటారు. ఈ విధంగా రొట్టెల మార్పిడి అనేది జరుగుతుంది. సో విన్నారు కదా వ్యూవర్స్, మొత్తానికి ఏదైతే ఉందో ఇంటికాడ నుంచి జనరల్ గా ఒకటి మీరు చెప్పలేదు అంటే 4 రొట్టెలతో వస్తారు. అంటే కోరికలు తీరిన వారు 4 రొట్టెలతో వస్తారు. కోరికలు తీరని వాళ్ళు అంటే కోరికలు తీరాలి అని కోరికలు కోరుకునే వాళ్ళు మాత్రం 2 రొట్టెలు స్వీకరించాల్సి ఉంటుంది అనమాట. ఈ 4లో ఏం చేస్తారంటే రెండు రొట్టెలు రెండే. మొదటిసారి అస్సలు మొదటిసారి కోరుకునే వాళ్ళ దగ్గర రొట్టె ఉండదు. వాళ్ళు వచ్చేసి ఎవరైతే కోరికలు తీర్చుకున్న వాళ్ళ రొట్టె ఉంటుందో అది కొంచెం తీసుకొని వాళ్ళు మనసులో సంకల్పం చేసుకుని తింటారు. అది వదిలేటప్పుడు ఇంటి వద్ద నుంచి తెచ్చుకుంటారు. రెండే తెచ్చుకుంటారు. 4 కాదు, రెండే తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కరి చేతిలో రెండే ఉంటాయి అన్నమాట. వారు ఇంటి వద్ద నుంచి నా కోరిక తీరింది అని చెప్పేసి 2 తెచ్చుకుంటారు. ఎవరైతే ఇంకొక కోరిక తీరి ఉంటుందో వారు కూడా 2 తెచ్చి ఉంటారు. ఉద్యోగ రొట్టి వారు 2 తెచ్చారు, పెళ్లి రొట్టి వారు కూడా 2 తెస్తారు. వీళ్లకు పెళ్లి అయిపోయేసి వీళ్ళకు ఉద్యోగం రొట్టె కావాల్సి ఉంటుంది. వాళ్లకు ఉద్యోగం దొరికి పెళ్లి కావాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర ఉద్యోగం రొట్టె ఉంది, మాకు పెళ్లి రొట్టె కావాలంటారు. వీళ్ళేం చేస్తారు, మా దగ్గర పెళ్లి రొట్టె ఉంది, మాకు ఉద్యోగం రొట్టె కావాలంటారు. అప్పుడు వీళ్ళిద్దరు చెరువులో దిగుతారనమాట. దిగి వీళ్ళిద్దరు మార్చుకుంటారు. పరస్పరం ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ గా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది, ఎవరికి ఏ కోరికలు ఉన్నాయి, ఏ రొట్టెలు కావాలి అని చెప్పేసి. సో మొత్తానికి ఏ రకాల రొట్టెలు దొరుకుతాయి ఇక్కడ? సౌభాగ్యం రొట్టి అంటే ఇంట్లో అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి సౌభాగ్యం రొట్టి, వ్యాపారం రొట్టి, ఆ విధంగా ఏమంటే సంతానం రొట్టి అని చెప్పేసి ఇవి ఉండేవి. ఇప్పుడు ఏమంటే అన్ని రకాల పెళ్లి రొట్టి వచ్చేసింది, ఉద్యోగం రొట్టి వచ్చేసింది, విదేశీయానం రొట్టి వచ్చేసింది. అదేవిధంగా మీకు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా రకరకాల ఎవరి కోరికని బట్టి వాళ్ళ రొట్టెలు వచ్చేస్తున్నాయి. అయితే బోర్డులు మాత్రం ఒక 10-12 రకాలు ఉంటాయి. ఆ బోర్డులు ఇక్కడ అమరుస్తారు. ఎందుకంటే ఇక్కడ వచ్చే లక్షల మంది జనాభాకి కన్ఫ్యూజన్ కాకుండా ఇక్కడ బోర్డులు ఉంటాయి. ఆ బోర్డు వద్ద ఆ కోరికలు తీర్చుకునే వాళ్ళు అక్కడికి వచ్చేసి, అంటే ఇంతకు ముందు అయితే ఈ విధంగా చెప్పుకుంటూ మొత్తం తిరిగేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి బోర్డులు అమర్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యం కల్పిస్తున్నారు. సో మొత్తానికి విన్నారు కదా, ఏదైతే కోరికలతో వస్తారో వాళ్ళు కోరికలు తీరిన వారి రొట్టెలు స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ చదువు రొట్టి, సంతానం రొట్టి, విదేశీయానం, ఇలా రకరకాలుగా ఆరోగ్యం, ఇలా రకరకాల రొట్టెలకు సంబంధించి బోర్డులు ఉంటాయి. ఇక్కడికి స్వర్ణాల చెరువు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ బోర్డు ఎక్కడుందో ఒకసారి పరిశీలించండి. ఆ బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికల రొట్టెలకు సంబంధించినటువంటి భక్తులు వచ్చి ఉంటారు. వారి దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం పరస్పరం కోరికలకు సంబంధించి ఎక్స్చేంజ్ చేసుకోవడమే రొట్టెలు ఎక్స్చేంజ్ చేసుకోవడమే ఈ పండుగ యొక్క విశిష్టత. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ నెల్లూరు.